బ్రేకింగ్ లో చూస్తున్నాం. బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్సిఏ కేసులో నిందితులకు రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు. జగన్మోహన్ రావుతో పాటు నలుగురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సిఐడి వాదనలతో మేడ్చల్ కోర్టు ఏకీభవించింది. నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. హెచ్సిఏ కేసులో నిందితులకు రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్మోహన్ రావుతో సహా నలుగురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సిఐడి వాదనలతో మేడ్చల్ కోర్టు ఏకీభవించింది. నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన కేసులో జగన్మోహన్ రావు అండ్ అదర్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కేసులో ఏదైతే మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ ఇట్లా కింద పెట్టారో ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అరెస్ట్కి సంబంధించిన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మీద కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడ కూడా ఇవ్వలేదు అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ అన్నది విషయంలో ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఆధారం కూడా ఆ ఫండ్స్ నుండి వీళ్ళకి వచ్చినట్టు కానీ వాళ్ళు వాడుకున్నట్టు కానీ ఎక్కడ లేదని కూడా కోర్టుకు ముందు మేము చెప్పడం జరిగింది. 499 సంబంధించిన సెక్షన్కి సంబంధించిన కూడా అందులో కూడా ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. బుక్ సంబంధించిన ఫోర్జరీ జరిగిన దానికి సంబంధించిన దాని మీద కూడా మేము ఆధారాలు లేవు, ఖచ్చితంగా ఇది ఫాల్స్ కేసు అని చెప్పి కోర్టు ముందు చెప్పడం జరిగింది. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కూడా కోర్టుకు విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా రిమాండ్ రిజెక్ట్ చేయాలని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. కానీ కోర్టు వారికి రిమాండ్ విధించడం జరిగింది. దానికి సంబంధించిన బెయిల్ కానీ మిగతా విషయాలన్నీ రేపు కోర్టులో జరుగుతాయి. ఈ నెల 22వ తారీఖు వరకు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. 15 డేస్ ఎప్పుడు కానీ ఆ రిమాండ్ చేసినప్పుడు మాత్రం బెయిల్ ఇవ్వద్దు అని లేదు. ఖచ్చితంగా ఒక రూల్ 14 డేస్ జైల్లో ఉంచాలి, 14 డేస్ మాత్రమే ఉంచాలి అనే ఒక రూల్ ప్రకారంగా అందులో ఉంటుంది. అంతకు ముందు కూడా బెయిల్ ఇవ్వచ్చు, దాని తర్వాత కూడా బెయిల్ ఇవ్వచ్చు. అది ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్. 14 డేస్ రిమాండ్ అనేది ప్రొసీజర్. హెచ్సిఏ కేసులో నిందితులకు రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జగన్మోహన్ రావు సహా నలుగురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఈ రిమాండ్ను విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సిఐడి వాదనలతో మేడ్చల్ కోర్టు ఏకీభవించింది. నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. హెచ్సిఏ కేసులో నిందితులకు రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు. జగన్మోహన్ రావు సహా నలుగురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఈ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సిఐడి వాదనలతో మేడ్చల్ కోర్టు ఏకీభవించింది. నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు.